హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సికే క్రియేషన్స్. అండ్ మనము మళ్ళీ ఇప్పుడు వేములవాడ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఈ ఆలయానికి వెళ్ళి వచ్చేసాం. ఇదంతా మనకి మొత్తం పార్కింగ్ ప్లేస్. సో అది మొత్తం అయిపోగొట్టుకొని లోపలికైతే వెళ్తున్నాం. పెద్దబాబు వేములవాడ వచ్చిన మళ్ళా పురుగు తిరిగింది చెవుల. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం పార్కింగ్ ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉంది, అసలు అర్థం చేసుకోండి మీరు ఇంకెంత ఉండదు. సో ఇవన్నీ గదులు ఉండొచ్చు మేబీ. మనకి ఈ చెట్టు కింద మన గుడి ఉంటుంది, అక్కడ చూడండి గోపురం. సో మనం ఎప్పుడైతే లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇదల్లా చూడండి, ఇది మొత్తము దర్శనానికి భక్తులకు వెళ్ళే మార్గం. ఇవన్నీ ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ నుంచి పెట్టుకుంటే మనము నీకు ఆ చెట్టు కనబడుతుందా, ఆ చెట్టు దాటి అవతలకు ఉన్నాయి. సో చాలా క్రిటికల్గానే ఉండబోతుంది దర్శనానికి వెళ్ళేటప్పుడు. ఇది ప్రస్తుతం అయితే వీడియో. కొన్ని అత్యవసర దారాలు కూడా మధ్యలో పెట్టడం జరిగింది. చూద్దాం ఎట్లుందో. ఫోన్ అయితే లోపల బయట పెట్టాలని చెప్పారు మనకి. ఇది ఇంత పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ రూమ్సా, టాయిలెట్స్ ఉంటున్నాయి. ఇవన్నీ నీళ్ళు కారుతా ఉన్నాయి. సో ఇది కళ్యాణ కట్ట. జనప్రసాదం వాటర్. ఇక్కడ రష్ బాగానే ఉన్నట్టుంది, లేకపోతే దర్శనానికి ఇన్ని గేట్స్ ఉండవు. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ధర్మదర్శనం నాకు అంటే ఒకదాని నుంచి ఒక దానిలోకి వచ్చేటట్టుంది. తిరుపతి లాగానే కదా. అమ్మా, బెల్లం దుకాణం. ఇక్కడ సమ్మక్క సారకలాకి బెల్లం పెట్టి నైవేద్యం చేస్తారనుకుంటాను. అండ్ చూడండి, వాటర్ ఎన్నో లోపల సైడ్ ఉన్నాయి. కొత్తగా లోపలికి ఎక్కడ పోతున్నామో ఏం కూడా తెలియట్లేదు అసలు. పోతున్నాం అంతే. కిందికి ఇది మొత్తం కళ్యాణ కట్ట. ఇక్కడ లోపల స్నానం చేస్తారు. కళ్యాణ కట్ట లోపల మొత్తం అన్ని దర్శనం చేసుకోవచ్చు. చూపెడుతున్నా, వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధి ఇది. సో ఇది ధర్మగుండము చూపెట్టాను కదా, కళ్యాణ కట్ట పక్కన ఇవన్నీ. ఇక్కడ భక్తులు స్నానాలు ఆచరించి తర్వాత దర్శనానికి అయితే వెళ్తున్నారు. లోపల మొత్తము బియ్యం కూడా సమర్పిస్తున్నారు. సో ఇది ఇక్కడ
ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఇది సెల్ ఫోన్లో పెట్టుకునేది. ఒక్క ఫోన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు కదా, నువ్వు వచ్చి టెంకాయ కొట్టినా వాళ్ళు తీసుకొని టెంకాయ కొట్టినా పైసలు అయితే వాళ్ళకి ఇవ్వాలి డిమాండ్ చేస్తున్నారు. అది ఇక్కడ నాకు నచ్చలేదు. ఇక వాటర్ని కూడా వాళ్ళు అమ్ముతున్నారు చూడండి ఇక్కడ టెంకాయ కొట్టుకొని. దిస్ ఇస్ రెడిక్యులస్. అటు నుంచి మనము లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి. ఇది ఇక్కడ మొత్తం చూడవచ్చు. ఇక్కడ సో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారు అయితే చాలా మంచిగా అలంకరించబడి దర్శనం ఇచ్చారు. అండ్ మేము పోయినప్పుడు శివుని లింగాన్ని మొత్తం కడుగుతూ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే మాదైతే ఈ వేములవాడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది షార్ట్ అండ్ స్వీట్ వీడియో. ఇంకా బయట నుంచి కూడా మనకి చూపిస్తాను కొంచెం. అండ్ కొన్ని క్లిప్స్ అయితే చేస్తాను లాస్ట్లో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫైనల్లీ మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొస్తున్నాము. స్ట్రిక్ట్లీ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. బయటనే 2-3 పోలీసులు అండ్ సిబ్బంది కూడా ఆపేసి లోపలికి అలో లేకుండా బయటనే పెట్టేశారన్నీ. అండ్ లోపల మనకి అమ్మవారు అండ్ శివుడు లింగం దర్శనం ఇచ్చాయి. అండ్ ఇంకా ఇక్కడ గోమాతలను కూడా దేవతకి సమర్పిస్తున్నారు. సో పక్కన మనకి గోశాలలు ఉన్నాయి. అలా భక్తులు ఇచ్చిన గోవులను అక్కడ పెట్టేసుకుంటారు. ఇక్కడ మనకి నవరాత్రులప్పుడు ఎంత లేదన్నా మనకి 5 to 10 lakhs నియర్గా రావచ్చు అని చెప్పారు. చూడవచ్చు మీరు. ఈ విధంగా గోవులను అమ్మవారికి సమర్పిస్తున్నారు తిప్పేసి. సో ఇది మాకైతే అంత టైం అయితే పట్టలేదు, ఇప్పుడు ఏం లేదు కాబట్టి అంతగానం. ఇవన్నీ తిరగడానికి ప్లేసెస్ ఉంటాయి కదా మనకి తిరుపతి టైప్లో, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు టైము లేదు అంత కాదు కాబట్టి మేమైతే దర్శనం తొందరగానే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు చూపెడుతుంది చూడండి. ఇలా అయితే బయటికి వచ్చాము. సో ఇది బయటికి వచ్చాము అలా నుంచి. సో అమ్మవారిని చూడంగానే సో ఫ్రెండ్స్ మనము వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని అయితే సందర్శించిన తర్వాత కొంచెం అందులో ఎక్కడ లోపల బయట మాత్రమే షూట్ చేయగలిగాను, లోపలికి కెమెరా లేదు. సో మనము కోడదూడలను సమర్పిస్తారని చెప్పాను కదా. సో ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు శివుని దగ్గర దీపం పెట్టి పూజ చేసుకొని కోరికలు కోరిన తర్వాత నెరవేరిన తర్వాత వచ్చి లేగదూడలను కానీ కోడలను కానీ వచ్చి అక్కడ కట్టేసి ఆలయానికి సమర్పించి వెళ్తారంట. సో అవి గోశాలకు వెళ్ళిపోతాయి. సో అలా అయిన తర్వాత కోనేరులో ఒక దీపం పెట్టి మొక్కును కంప్లీట్ చేసుకొని వెళ్తారు. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే అమ్మవారికి కళ్ళు కాళ్ళకి పసుపు రాసి మెట్టెలు పెట్టి ఒక స్త్రీ ఎలా ఉంటుందో, మీన్స్ పెళ్ళి అయిన స్త్రీకి మనం ఏ విధంగా అలంకరిస్తామో టోటల్గా పసుపు పారాని మెట్టెలు మంగళసూత్రం ఇవన్నీ ఏ విధంగా ఉంటుందో ఆ రూపంలో అమ్మవారు అక్కడ మనకి దర్శనం ఇస్తుంది. నేనైతే ఆ కళ్ళు అయితే ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే నేను అసలు
స్టన్ అయిపోయాను. అలా నాకు చాలా బాగా అనిపించింది అమ్మవారిని దర్శించిన తర్వాత. అండ్ ఇది అండి. సో అది దాని గురించి అక్కడ చేయలేకపోయాము. నెక్స్ట్ జర్నీ కంటిన్యూ చేశాను కాబట్టి ఇది సపరేట్గా వీడియో తీసి పెడుతున్నాను. దిస్ ఈస్ ద వీడియో.